నాకంత ధైర్యం ఉంది, నాకంత స్థిరత్వం ఉంది. నేను చెప్పా మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లేదు, ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసు ప్రభు సిలువుకి చెప్పుకున్నాను నా బాధ. అంతకన్నా ఏం చేయండి, ఏం చేయను. అవకాశం రాలా, ఏం చేయ పోరాడా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను. ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు, మీరందరూ అడుగుతున్నారు మహేష్ మహేష్ ఏం చేయని, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి. ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, మీరు కూడా ఆలోచన. ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, ప్రతిరోజు పరీక్షేనా నాకు. ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి చేస్తాను. నేను కూడా నిలబడితేనే కదా. అందరు చెప్తున్నారు అలా ఇలా 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 అని, ఎవరికి తెలుసు ఎన్ని ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ చేస్తాం, ఎన్ని చేస్తాం. ఎవడో పకోడి ఏదో మాట్లాడతాడు, ఒకడు ఏది చేస్తాడు, వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను కదా. నేను నిస్వార్థంగా ఉండబట్టే కదా ప్రతి కార్యక్రమాన్ని చేశా. నేను చెప్పుకోలేదు బయటకు వచ్చి. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, 10 చీరలు కూడా కొనలేదు కదా. ఆయనే లెటర్ వేసాడు, నా పుట్టినరోజు చెయ్యండి అని 2023 సెప్టెంబర్ 1 లెటర్ ఇస్తే చాలామంది 10 చీరలు కూడా కొనలేదు కదా. అవి కూడా నేనే కొనిచ్చా, అవి కూడా నేను చేసి అనుకున్నా. చెప్పలేదే మహేష్ గారు ఇచ్చారని చెప్పలేదే ఆ రోజు. చాలా చోట్ల కమిటెడ్గా పనిచేసా కదా, నేను చెప్పుకోవాలా. నా పుట్టినరోజు చేయండి ఈసారి, ఈ 5 యాక్టివిటీస్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తే అది కూడా చేయలే ఈ ప్రభుత్వం. వీళ్ళు జనసేన పార్టీ ఏంటి, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏంటి. 4 బొత్తాకాయలు 4 యాపిళ్ళు కూడా కొనని పనికిమాలని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మార్కెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని అన్ని చోట్ల చందాలు దండుకొని అన్ని చోట్ల ఏదో పనులు చేస్తున్నారు. నేను చేయలేదు అలాంటి పనులు. స్వయంగా లెటర్ చేస్తే నేను చేయలేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం బూతులు తిడితే కులం పేరు పెట్టి కూడా తిడితే ఒక్కళ్ళు రాలేదే ఈ రోజున. మాకేం నష్టం లేదే. విజయవాడ నగరం ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో చూసుకోమని అన్నారు. చాలామంది నన్ను చూసి అవగాహన చేస్తున్నారు కదా, నాకు నవ్వు వస్తుంది వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వు వస్తుంది. మేము జనసేన పార్టీ జెండా కాపు కాశాం, జనసేన పార్టీ జెండాకే కాపు కాశాం. మేము నిలబడ్డాం. నిలబడింది ఎవరినో చూసుకోమని, మేము ఉన్నాం. నగరం ఎటు పోతుందో ఆలోచన చేసుకోమని, నగరం ఎక్కడుందో చూసుకోమని. చాలామంది ఏదో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నాకు అటువంటి మాటలు మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడట్లా, అంతే. మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతాం. చేయాలి చేస్తాం. టైం కావాలి కదా, నాకు కూడా కొద్దిగా టైం కావాలి. మీ అందరికీ వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్స్ అరవింద్ తీసి ఏ రోజు అమ్మాను ఆ డాక్యుమెంట్ నెంబర్లన్నీ మీకు వాట్సాప్లో పెడతాయి. మీరు వెరిఫై చేసుకోండి, అది వాల్యూ ఎంత ఉంటుంది. ఎవడు పడతాడు ఏది మాట్లాడేస్తే ఎలా బయట ఎన్ని కింద మీద పడుతున్నాం. అందరూ మాట్లాడతారు, ఏది పడుతుంది మాట్లాడితే ఎలా. నాయే కదా అమ్ముకున్నా, నా పేరు మీద ఉన్నాయే కదా అమ్మా, నా భార్య పేరు మీద ఉన్నాయే కదా అమ్మా. నాకు వేరే పని ఏమైనా ఉందా, నాకేమన్నా నేనేమన్నా ప్యాకెట్ ఆడతానా, మందు తాగుతానా, లేదా ఎక్కడికైనా వెళ్ళానా. మొన్న పార్టీలో కూడా మీరు చెప్తే నమ్మదు. గుజ్జార్ అమర్ గారు వాళ్ళది ఫంక్షన్ జరుగుతుంటే, గుజ్జార్ వాళ్ళది ఆఫ్రికన్ బార్ వాళ్ళది ఫంక్షన్ జరుగుతుంటే ఫంక్షన్ హాల్లో ఫోన్ చేశారు, మహేష్ ఈ పార్టీ సిబ్బంది మొత్తం జరుగుతుందంటే నా ఇంట్లో వాళ్ళని బందర్ రోడ్డు వదిలేశారు, కారులని వదిలేస్తారు. ఎవరిని రాత్రి 11ంటికి నా భార్యని, మా మరదల్ని, మా తమ్ముడి భార్యని ఫోన్ వచ్చింది అర్జెంటుగా, అక్కడ ఏదో గొడవ జరుగుతుందంట, మీరు ఏమనుకోవద్దు, మీరు అందరూ కూడా మీరు క్యాబ్లో కానీ ఆటోలో కానీ వెళ్ళండి అని బందర్ రోడ్డు వదిలేసి నేను కారు ఏం చేసి టైం అయిపోద్దామని చెప్పి రంగగారి విగ్రహం వైపు నుంచి తిప్పుకొని నేను వెళ్ళిపోయాను. మీరు చేస్తారా? చేయమనండి, ఎవరన్నా చూస్తాను నేను. చేయండి మీరు ఎవరన్నా. వదిలేస్తారా? రాత్రి 11 ఇంట్లో నా భార్యని, మా మరదల్ని రోడ్డు మీద వదిలేసి మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి, ఎవరన్నా చూస్తా నేను. పరిగెట్టుకొని నేను అక్కడికి వెళ్ళాను. మాట్లాడే కదా, ధైర్యంగా నిలబడ్డా కదా నేను.
అరే నన్ను ప్రశ్నిస్తే ఎలా? ఎవరైనా వెళ్ళిపోతారు రాత్రి 10ంటికి 11ంటికి మీ ఇంట్లో వదిలేస్తారా? 11 ఇట్ ఈస్ క్లియర్లీ 11 o'clock. నేను వెళ్ళాక కదా ఫోన్లు చేస్తే గబగబ అందరూ 60-70 మంది వచ్చారు. ఎక్కడి నుంచే వచ్చారు, అప్పుడు కూడా ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచే వచ్చారు చాలామంది. వదిలేండి, మీరు ఎవరన్నా రాత్రి 11ంటికి ఫోన్ వస్తుంది చెప్పండి. ఇవన్నీ చేసే కదా నేను రోజు చెప్పుకోవడం ఏంటి? నేను ఇలా 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 చెప్పుకోవాలా? ఇద్దరు స్వార్థపరులు ఎవరో వస్తారు, వాళ్ళ కోసం వెళ్ళిపోతారు, వాటికి కూడా నేను సమాధానం చెప్పనా? ఆ నలుగురు రైతులకు కూడా నేను చెప్పనా? మా ఇంట్లో మహేష్ ఎవరు పడితే వాళ్ళు వస్తారు, మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. నీ కూతురికి ఫీజు కట్టినంత లేదని చెప్పారు పైన విజయ్ గారు, మేడం గారు. నీ కూతురికే ఫీజు కట్టినంత లేదు కదా మా విషయాన్ని మాట్లాడారు. నేను ఎంబీబీఎస్కి ఫీజు కట్టినంత లేదు కదా మహేష్. రూమర్స్ మాకు వస్తే మాకు బాధ అనిపిస్తుంది, ఎవరిస్తారు? అందరు మాట్లాడతారు. ఇవాళ అవసరం, ఎన్నికలు అయిన తర్వాత మనం ఇంక ఉండం. మనతో ఏం పని ఉంటుంది? చెప్పండి. ఎన్నికలు అయ్యాక ఏం పని ఉంటుంది నాతో? ఈ 40 రోజుల పని అందరికీ. మే 13 తర్వాత ఏం పని ఉంటుంది? కనబడితే అందరు నమస్కారం పెడతారు, కుదరకపోతే గ్లాస్ డోర్ కూడా దించారు. చూడలేదు మేము అంతకుముందు. ఎన్నికల వరకు చాలా పని ఉంటుంది కాబట్టి ఇక్కడ బలంగా క్యాడర్ని బిల్డప్ చేశాం కాబట్టి దీన్ని చేల్చాలని మన పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు, పక్క పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను అటువంటి ప్రయత్నం చేయలేదే, పక్క పార్టీని చేల్చాలని ఏ రోజు. చిలిక్కి వెళ్ళిపోతుంది వీళ్ళు కదా. వాళ్ళని ఏమనాలో మీరు చెప్పాలి సమాధానం, నేను చెప్పడం ఏంటి? అన్నిటికీ మహేష్ గారు మీరు మాట్లాడండి, అన్నిటికీ నేనే మాట్లాడితే ఇంక మీరందరూ ఏంటి? మీకు కష్టం వచ్చినా నేనే మాట్లాడాలి, ప్రజలకు కష్టం వచ్చినా నేనే మాట్లాడాలి, ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనే మాట్లాడాలి, నాకు ఇబ్బంది వచ్చినా నేనే మాట్లాడుకోవాలి. ఏంటి? నేను పక్క పార్టీ వాళ్ళందరినీ చీల్చి మీటింగ్ పెట్టలేదంటే అది మాట్లాడాను ఎప్పుడన్నా? వాళ్ళ నాయకులే లైన్ చేస్తారని మాట్లాడాను. ఆ మాత్రం రాదా నాకు చీలికి తేడం? మీకు తెలియదు. 3-4 రోజులు సీట్ రాదంటేనే రోజు నన్ను అన్నయ్య, తమ్ముడు, బాబాయ్ అని పిలిచేవాళ్ళు.